ఏ పాట తెలుసా? ఏ పాట తెలుసా? There you go, right? Wow. Let's rock it. Let's rock for Jesus. Everybody crew it, come on. వేల కళ్ళతో వెచ్చి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. మీరు పడాలి. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వెచ్చి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి నోళ్ళతో వేల నోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము. వెయ్యి నోళ్ళతో వేల నోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము. ఎన్నెన్నో ఇంకా ఎన్నో పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుతాం. పరమేశ్వరుని చేరి కొత్త పాట పాడుదాం. పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుదాం. దేవుని సన్నిధిలో ఆనందము, దేవుని సన్నిధిలో సంతోషము, మనస్ఫూర్తిగా గంతులు వేస్తూ దేవుని ఆనందిద్దామా? నగరములో శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో దేవుని ముఖ దర్శనము విడువక అనుదినము అనుక్షణము అలయక ఆయన ఆలయమందే నిలిచి ప్రాకారము గల నగరములో శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆనందించదము. దేవుని ముఖ దర్శనము విడువక అనుదినము అనుక్షణము అలయక ఆయన ఆలయమందే నిలిచి ఆరాధించదము. ఆశలెములు దానవదుగా మన సియోను రాజుపడుగా స్తుతిగానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే. ఆశలెములు దానవదుగా మన సియోను రాజుపడుగా స్తుతిగానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలి.
ఆఫ్టర్ 10 years. ఈ పాటకు అర్థం ఏంటి తెలుసా? వన్స్ మోర్ వెళ్ళే ముందు ఈ పాటకు అర్థం చెప్పండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సాంగ్? ఈ లోకంలో ఆనందం అనుకుంటున్నావా? ఇదంతా నథింగ్. ఈ లోకంలో నీ ఆనందం అంతా నథింగ్. ఎంత పెద్ద విందు చేసుకో, ఏదైనా చేసుకో, ఆల్ నథింగ్. కానీ అక్కడికి వెళ్తానయ్యా నేను. ఇక్కడ ఎంత కష్టపడినా అక్కడికి వెళ్తా. ఇక్కడ ఎంత అవమానపడినా అక్కడికి వెళ్తా. ఇంకెంత ప్రయాసపడి ఏది రాకపోయినా అక్కడికి వెళ్తా. అక్కడికి వెళ్ళి వేసుకుంటాను చూడు నా పార్టీ. ఆ పార్టీ హోస్ట్ ఎవరు తెలుసా? దేవుడు తానే. ఈ మనుషులు ద మోస్ట్ బిలియనియర్ చేసుకున్న పార్టీకే ఓ అంటాం. మరి పరలోకంలో దేవుడు చేసే పార్టీ ఎలాగుంటుంది? దేవుడు ఆయన మహిమైశ్వర్యం ముందు ఆ పరలోకంలో ఘనంగా పాట పాడుతూ మనం అక్కడికి వెళ్ళి కొత్త పాట పాడతామంట. కొత్త పాట ఏంటో తెలుసా? Do you know what is that song? What is the new song? Oh, nice to see a lot of brothers. Hey. Nice to see you, Enosh. Nice to see you. Wow, so many my brothers are here. Nice. ఏంటది కొత్త పాట చెప్పండి చూద్దాం. వధించబడిన గొర్రె పిల్ల రక్తము ద్వారా విమోచించబడిన వాడిని నేను. That is the special song you can sing. By the blood of Jesus Christ I am sanctified and glorified. I am pure. దేవుని వాక్యంలోనండి ఈరోజు ఈ పాట ఇంతగా గంతులేసి పాడుతున్న అర్థం ఏంటో మీకు తెలుసో లేదో. చాలామందికి అర్థం తెలియదు కాబట్టి ఏందిరా ఇది గంతులేస్తూ సినిమాల్లాగా పాడుకుంటున్నారు అనుకుంటారు పిచ్చోళ్ళు. దేవుడు సమస్త మహిమలో నివసించే దేవుడు అండి. మీకు ఎవరైనా ఫస్ట్ రోజు మిస్ అయ్యారంటే గో లిసన్ టు ద ఫస్ట్ డే. మీకు కావాల్సిన ఆన్సర్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మేము చేసేది హలాల్ వర్షిప్, ఇజంట్ ఇట్? హలాల్ అన్నమాట ఇస్ ఎగ్జూబిరెంట్, ఘనంగా, బ్రైట్, ఫ్లాష్, షైనీ. దట్ ఈస్ వై ఐఎమ్ షైనీ. అట్ ద సేమ్ టైమ్ యు నో వాట్? ఇట్ ఈస్ బికమింగ్ అ ఫూల్. యాక్ట్ లైక్ అ మ్యాడ్ మ్యాన్. పిచ్చోడు లాగంట. ఎవడన్నా పిచ్చోళ్ళ గంతులేయగలరా? ఈరోజు మనం పిచ్చోళ్ళలాగంటే ఎక్కువ ఫీలింగ్ అయిపోతాం. ఎంత పెద్ద ఘనమైన వ్యక్తి అని ఒకడ మందు ఫుల్ ఎక్కనే ఎక్కితే ఏమవుతాడు? నేను వేస్తాను రా డాన్స్, నువ్వేం చేసేది? నేను వేస్తాను. ఇదిగా దేవుని వాక్యం అంటుంది, డోంట్ బి డ్రంక్ విత్ వైన్ బట్ రాదర్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేర్ ఇస్ జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్, ఇజంట్ ఇట్? పరిశుద్ధాత్మలో ఆనందం లేదా? సంతోషం లేదా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఏడవరా పాపాలు ఒప్పుకుని ఏడా అని చెప్పేవాడా? మనల్ని ఆనందపరిచేవాడండి, మనకి తృప్తినిచ్చేవాడండి, మనకి ధైర్యాన్ని ఇచ్చేవాడు. నమ్మేవారు అంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. No. I'm starting. Wait. But before I start, I want to show